భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం. నిశ్చల జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారాలు మరియు నివారణ చర్యలు లేకపోవటం వల్ల స్ట్రోక్ ప్రాబల్యం పెరుగుతోంది. అవగాహన లేకపోవటం మరియు ఆలస్యమైన వైద్యం జోక్యం కారణంగా ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య సమస్యగా మిగిలిపోయింది. మెదడులోని ఒక భాగానికి రక్త ప్రసరణ అంతరాయం కలిగితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, లేదా రక్తస్రావం కారణంగా కావచ్చు. సకాలంలో చికిత్స లేకుండా మెదడు కణాలు చనిపోతాయి. దీనివల్ల వైకల్యం లేదా మరణం సంభవించవచ్చు. ముఖ్యంగా యువకులు ఇప్పుడు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. 30 మరియు 40 ఏళ్ల వయసు గల వారిలో కేసులు తరచుగా నమోదవుతున్నాయి. స్ట్రోకును ముందుగానే గుర్తిస్తే నివారించవచ్చు మరియు చికిత్స చేయవచ్చు. మహానగరాల్లో లేని అంటే ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాదులో దొరకని చికిత్స మనకు గుంటూరులో దొరుకుతోంది. న్యూరోకి సంబంధించి మెదడు మరియు వెన్ను సమస్యలకు ఎక్కడా లేని అడ్వాన్స్ టెక్నాలజీ, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఇక్కడ లభ్యం. ఎటువంటి బ్రెయిన్ స్ట్రోకైనా లేదా స్పైన్కు సంబంధించిన చికిత్సకైనా రావ్స్ హాస్పిటల్లో చిన్న కోత అంటే మినిమల్లీ ఇన్వెసివ్ చిన్న బెజ్జంతో ఆపరేషన్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పేషెంటు త్వరగా కోలుకోవటంతో పాటు శరీరం మీద ఎటువంటి కోత మరక ఉండదు. మన డాక్టర్ రావు గారికి ఉన్న అనుభవంతో ఇటువంటి మినిమల్లీ చిన్న కొత్త ఆపరేషన్స్ ఎన్నో చేసి అమెరికాలో సైతం మన గుంటూరు డాక్టర్ మంచి హస్తవాసిగా పేరు సంపాదించారు. అమెరికాలో జరిగే మెరుగైన వైద్యం మన గుంటూరు వాసులకు, మిగతా ప్రాంతాల వారికి తన వైద్యం అందియాలి అన్న లక్ష్యంతో ఇక్కడ తన సొంత ఊరు గుంటూరులో డాక్టర్ రావ్స్ హాస్పిటల్ స్థాపించారు. డాక్టర్ మోహన్ రావు యుఎస్ఏలో ఫెలోషిప్స్ చేసి యుఎస్ఏలో ఉన్న అడ్వాన్స్ టెక్నాలజీని ఇక్కడ తమ హాస్పిటల్లో ఎక్కడా దొరకని మెరుగైన వైద్యం అందిస్తున్నారు. మెదడు మరియు వెన్ను సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం అందించే ఏకైక హాస్పిటల్గా పేరుగాంచారు డాక్టర్ రావ్స్ హాస్పిటల్. మరి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ మరియు ఎటువంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయో వారి మాటల్లోనే తెలుసుకుందాం. అసలు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఏంటి? దాన్ని ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఏదైనా ట్యూమర్ అంటేనే ఒక అబ్నార్మల్ గ్రోత్, అంటే ఉండకూడదే మన దాంట్లో ఉంది అని అనమాట. అంటే బ్రెయిన్లో వస్తే దాన్ని బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు, అదే స్పైనల్ కార్డ్లో వస్తే స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ అంటారు. బ్రెయిన్ ట్యూమర్స్ అనేవి మనకి రకరకాలుగా రావచ్చమ్మా. అంటే ఒకటి అక్కడే బ్రెయిన్లో పుట్టొచ్చు, లేదా
బయట నుంచి రావచ్చు. బ్రెయిన్లో పుడితే వాటిని ప్రైమరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. బయట నుంచి కనుక వస్తే వాటిని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. అంటే సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటే లంగ్స్ నుంచి రావటము, లేకపోతే యూట్రస్ నుంచి రావటము, లేకపోతే లివర్ నుంచి రావటము, బోన్స్ నుంచి రావటము, ఇలా అనమాట. ఏదో ఒక ఆర్గాన్ నుంచి వస్తే దాన్ని సెకండరీ బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. ఓకే, వాట్ ఆర్ ద వార్నింగ్ సైన్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్? బ్రెయిన్ ట్యూమర్స్ వార్నింగ్ సైన్స్ ఎలా ఉంటాయి అంటే అమ్మా, ముందమ్మ ఫిట్స్ లాగా రావచ్చు, లేదా ఇక్కడ ఫ్రంట్ లోబ్లో అనుకోండి మన తెలివితేటలకు ఏదైనా ఇబ్బంది రావచ్చు, మెమరీకి ఇబ్బంది రావచ్చు. అదే ఇక్కడ అనుకోండి ఇది పెరైటల్ లోబ్ అనమాట. ఫ్రంటల్ లోబు పెరైటల్ లోబు కలిసి ఇది సెంట్రల్ లోబ్యూల్ అంటారు. ఈ సెంట్రల్ లోబ్యూల్ అయితేనమ్మా చేయి పడిపోవటం కానీ, కాలు పడిపోవటం కానీ, లేకపోతే మాట తడబట్టడం కానీ, లేకపోతే ఫిట్స్ రావటం కానీ జరగవచ్చు. అదే ఇక్కడైతే అమ్మ చూపు తేడా రావడానికి అవకాశం ఉంటుంది ఆక్సిపిటల్ లోబులో అయితే. అదే టెంపరల్ లోబులో అయితే అమ్మ మన మెమరీ ఒకటి, మన ఎక్కువ ఫిట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే ఎర్లీ సైన్స్ అమ్మ, వార్నింగ్ సైన్స్. సో దాని తర్వాత అమ్మ ఇంకొంచెం దూరం వెళ్తే హెడేక్ వస్తుంది. ఇంకా కొంచెం దూరం వెళ్తే ఏమవుతుందంటే ఈ ట్యూమర్ పెరిగే కొద్దీ బ్రెయిన్కి స్పేస్ లేక, సో ట్యూమర్ ఇలా పెరుగుతూ పోతుంటుంది, బ్రెయిన్ ఏమో ఇలా కొంచెం చూపోతూ ఉంటుంది. సో అప్పుడేమవుతుందంటే ఈ ఫిక్స్డ్గా ఉండటం మూలంగా ఈ స్కల్ అనేది ప్రెజర్ బాగా పెరిగిపోద్ది. ఆ ప్రెజర్ పెరిగినప్పుడు అప్పుడు ఎమర్జెన్సీ అవుద్ది అనమాట. దాన్నే హెడేకు, వామిటింగ్సు, బేసిక్గా ఫిట్స్, కోమాలోకి వెళ్ళటం, ఇలాంటి సైన్స్ తోటి ప్రజెంట్ అవుతారు అనమాట. రెగ్యులర్ హెడేక్స్కి ఈ బ్రెయిన్ ట్యూమర్కి డిఫరెన్షియేట్ ఎట్లా చేయొచ్చు? అంటే మామూలుగా అమ్మ చాలా రకాల హెడేక్స్ ఉంటాయి తల్లి. హెడేక్ కారణాలు అడిగితే 1,00,000 చెప్తాం అనమాట. సో అందులో 1% బ్రెయిన్ ట్యూమర్స్ మూలంగా వస్తాయి. కానీ ఇవి ఎలా అంటే పర్సిస్టెంట్గా రావటము, లేదా పొద్దున్నే తెల్లవారుజామున రావటము, తెల్లవారుజామున వచ్చి దాంతోపాటు వాంతి అవ్వటము, ఇలాంటి కనుక జరిగితే అవి డెఫినెట్గా బ్రెయిన్ ట్యూమర్కి సంబంధించిన హెడేకా కాదా అనేది మనం రూల్ అవుట్ చేసుకోవాలి. ఈ బ్రెయిన్ ట్యూమర్ డిటెక్ట్ చేయడం ఎలా, అంటే ఎట్లా డిటెక్ట్ చేయాలి దాన్ని? బ్రెయిన్ ట్యూమర్ అమ్మ ఇప్పుడు ఆల్రెడీ మనం సైన్స్ మాట్లాడుకున్నాము, సిమ్టమ్స్ మాట్లాడుకున్నాము. సో ఈ సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఉన్నప్పుడు మనం ఎంఆర్ఐ కానీ సిటీ స్కాన్ కానీ చేస్తాం. ఫస్ట్ ఎంఆర్ఐ చేస్తాం అనమాట. ఎంఆర్ఐలో ఎక్కడో కనిపిస్తుంది. ఆ ఎంఆర్ఐలో ఏదో కనిపిస్తే దాన్ని బట్టి ఓకే ఇక్కడ ఒకటి ఉంది అని చెప్పి దాన్ని తర్వాత తీయగలిగితే మొత్తం తీసి ముక్క పరీక్షకు పంపించడం. దాంట్లో మనకు జెనెటిక్స్ తెలుస్తాయి. అలాగే హిస్టోపెథలాజికల్ ఎగ్జామినేషన్ అంటారు, అంటే అది మనకు ముక్క పరీక్ష అంటాం అనమాట. దాంట్లో తెలిసిద్ది. వన్స్ అది తెలిసిన దాన్ని బట్టి దాన్ని ఎలా ట్రీట్ చేయాలి అనేది మనం నెక్స్ట్ స్టెప్ ఉంటుంది అనమాట. ఎంత ఎర్లీగా దీన్ని డిటెక్ట్ చేయాలి? ఎప్పుడైనా అమ్మ నా లోగో చూస్తేనే యాక్ట్ ఫాస్ట్ సేవ్ బ్రెయిన్ అని ఉంటుంది. అంటే ఏంటంటే మనం ఎంత ఎర్లీగా మనం దీన్ని కనుక డిటెక్ట్ చేస్తే అంత యూజ్ ఉంటుంది. అంటే మనం ఎంత ఎర్లీగా డిటెక్ట్ చేస్తే అంత సిమ్టమ్స్ని తప్పించుకోవచ్చు. ఇంకోటి ఎలా ఉంటుందంటే అమ్మ, ఇప్పుడు ప్రతి ట్యూమర్ అమ్మ ముందు ఫామ్ అయ్యేటప్పుడు, అంటే ప్రతి ట్యూమర్ అని కాదు, ఒక 50% ఆఫ్ ద ట్యూమర్స్ ఫస్ట్ ఫామ్ అయ్యేటప్పుడు లో గ్రేడ్లోనే ఫామ్ అవుతాయి. అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2లోనే ఫామ్ అవుతాయి. తర్వాత గ్రేడ్ 3, గ్రేడ్ 4కి వెళ్తాయి అన్నమాట. ఈ లో గ్రేడ్ ట్యూమర్ అమ్మ 4 సంవత్సరాలు కనుక మనం సర్జరీ కనుక చేయకపోతే డీడిఫరెన్షియేషన్ అయ్యి క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఫస్ట్ ఫిట్స్ తోటి రాగానే వెంటనే సర్జరీ చేయించేసుకుంటే ఆ ట్యూమర్ని మీరు క్యాన్సర్ బారిన పడకుండా బయటపడే లక్షణాలు చాలా ఉంటాయి. సో ఎర్లీ సర్జరీ, బెటర్ అవుట్కమ్స్. ఈ బ్రెయిన్ ట్యూమర్ వచ్చినప్పుడు హెడ్ మీద డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి, డిఫరెంట్ లొకేషన్స్లో వచ్చినప్పుడు దాన్ని డిఫరెంట్ బ్రెయిన్ ట్యూమర్స్ ఉంటాయా? ఐ మీన్ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటే అమ్మ, అంటే ఇప్పుడు ఎక్కడైనా రావచ్చు కదా. ఇందాక చెప్పాను బ్రెయిన్ ట్యూమరు, ప్రైమరీ బ్రెయిన్ ట్యూమరు, సెకండరీ బ్రెయిన్ ట్యూమరు, అలాగే ఇంట్రాయాక్సియల్ ట్యూమర్స్ అంటే బ్రెయిన్ టిష్యూ లోపల వచ్చాయి, బ్రెయిన్ టిష్యూ బయట వచ్చాయి. సో వీటిని బట్టి అమ్మ లొకేషన్ బట్టి సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట మనకి. అంటే ఇప్పుడు పోస్టీరియర్ ఫోసాలో వస్తే కొంచెం త్వరగా ట్రీట్ చేసుకోవాలి. యాంటీరియర్ ఫోసాలో వస్తే కొంచెం అన్న వెయిట్ చేసి కొద్దిగా డాక్టర్ షాపింగ్ చేయడానికైనా అవకాశం ఉంటుంది. వాట్ అబౌట్ ద ట్యూమర్స్ ఇన్ సెరిబెల్లమ్ అండ్ బ్రెయిన్ స్టెమ్? సెరిబెల్లము, బ్రెయిన్ స్టెమ్ అంటే అమ్మ అది చిన్న ఫోసాలో ఉంటాయి అనమాట. అంటే దాన్ని పోస్టీరియర్ ఫోసా అంటారు. చిన్న మెదడు సంబంధించిన బ్రెయిన్ ట్యూమర్స్ అనమాట. దాంట్లో వస్తే ఏంటంటే మనకు అక్కడ ఎక్కువ స్పేస్ ఉండదు కాబట్టి చాలా ఎర్లీగా బయటకు వచ్చేస్తాయి సిమ్టమ్స్ కానీ సైన్స్ కానీ ఇవన్నీ. సో సర్జరీ కూడా ఎర్లీగా కనుక చేయకపోతే పేషెంట్ ప్రాణం కూడా పోవడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకని ఎర్లీగా సర్జరీ చేసుకోవాలి. వాటికి స్పెసిఫిక్ సిమ్టమ్స్ ఏమన్నా స్పైనల్ ట్యూమర్కి అసోసియేట్ అయ్యి ఉన్నాయా? ఉంటాయమ్మా. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రెయిన్లో చెప్పిందమ్మా, బ్రెయిన్
మొత్తం కలిపితే బ్రెయిన్లో ఉన్న ప్రతి ఫైబరు కలిపితే స్పైనల్ కార్డ్ అవుద్ది. అంటే స్పైనల్ కార్డ్లో ఒకటి వచ్చిందంటే అంటే ఒక ట్యూమర్ వచ్చింది అని అంటే ఆటోమేటిక్గా అది ప్రతిదానికి అంటే ప్రతిదీ రావచ్చు అనమాట. అంటే టింగ్లింగ్, నమ్నెస్, అంటే మొద్దుబారటము, తిమ్మిరెక్కటము, కాళ్ళు చేయి పడిపోవటము. అంటే ఇప్పుడు మెడలో వస్తే కాళ్ళు చేతులు మొత్తం పడిపోతాయి, దాని కింద ఉన్నదంతా అనమాట. అదే నడుములో కనుక వస్తే ఓన్లీ కాళ్ళు మాత్రమే ఉంటుంది. అలాగే ఇప్పుడు వీపులో కనుక వస్తే దాని కింద అనమాట. సో ఎక్కడైతే వస్తుందో దాని కింద పార్ట్ అంతా ఇన్వాల్వ్ అవుతుంది స్పైనల్ కార్డ్ ట్యూమర్స్కి. సో బేసిక్గా ఒంటేలు తెలియకుండా పడిపోవటము, లేకపోతే ఆంతున ఆగిపోవటము, లేదా రెండు తెలియకుండా పడిపోవటము లేదా ఆగిపోవటము, అండ్ నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ, ఇవి స్పెసిఫిక్గా స్పైనల్ కార్డుకి సంబంధించిన సిమ్టమ్స్ అనమాట. ఓకే, వాట్ ఆర్ ద ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ బ్రెయిన్ ట్యూమర్? ప్రైమరీ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అంటే మనకు వచ్చేసి ఫస్ట్ ఎప్పుడైనా సరే దేనికైనా సరే ముందు ముఖ పరీక్ష అనేది ఇంపార్టెంట్. అంటే అది మొత్తం తీయగలుగుతామా తీయలేమా అనే దాన్ని బట్టి మొత్తం తీసేసి ముఖ పరీక్ష పంపిస్తామా లేకపోతే కొంచెం తీసి ముఖ పరీక్ష పంపిస్తామా అనేది ఫస్ట్. అది అయిన తర్వాత దాంతో మనకి జెనెటిక్స్ తెలుస్తుంది, ఈ గ్రేడ్ తెలిసిద్ది. ఈ గ్రేడ్ తెలిసిన దాన్ని బట్టి బ్రెయిన్ ట్యూమర్స్కి ఎయిదర్ కీమోథెరపీ కానీ రేడియోథెరపీ కానీ. అందరూ అనుకునేటట్టమ్మా చాలా అపోహలు ఉంటాయి, ఈ బ్రెయిన్ రేడియోథెరపీ కీమోథెరపీ ఇస్తే తట్టుకోలేరు జనాలు, ఏదో అయిపోతారని. మిగతా బాడీలో ఉన్నట్టుగా ఇక్కడ అన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే. కీమోథెరపీ కూడా చాలా చాలా ట్యాబ్లెట్స్ రూపంలోనే ఉంటుంది. ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే కీమోథెరపీ చాలా రేర్గా ఉంటుంది, ట్యాబ్లెట్స్ రూపంలోనే మెయిన్గా ఉంటుంది. దాని తర్వాత రేడియేషన్ థెరపీ కూడా రేడియేషన్ ఇస్తాం అన్నమాట, దాంతో ఇబ్బంది ఉండదు అన్నమాట. అదే మీరు ఇప్పుడు ఏ సర్జికల్ ట్రీట్మెంట్స్ అయితే టెక్నిక్స్ అయితే యూస్ చేస్తున్నారో దానివల్ల అసలు అడ్వాంటేజెస్ ఏంటి? ఇప్పుడు నేను సర్జికల్ టెక్నిక్స్ ఒకసారి వచ్చి దీంట్లో కనుక చూసుకుంటే ఇది మన ఆపరేషన్ థియేటర్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీంట్లో మనకి ఇక్కడ నావిగేషన్ ఉంది, ఇది బైప్లైన్ క్యాత్ ల్యాబ్, ఇవన్నీ ఇంటిగ్రేట్ అయి ఉంటాయి అన్నమాట. యాజ్ యూజువల్గా నేను చేసిన ఫెలోషిప్లో ఎవరు చేయలేదు. అండ్ దెన్ ఇది ఒక కొత్త పద్ధతి దీంట్లో ఈ ట్యూబ్ యూస్ చేస్తాం అనమాట. ఈ ట్యూబ్ యూస్ చేసి బ్రెయిన్లోకి ఇలా పెట్టడం మూలంగా మనం సర్జరీలు చేస్తాం అనమాట. సో దీన్ని మినిమల్ ఇన్వాజివ్ పారాఫాస్కులర్ సర్జరీ అంటారు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ పద్ధతిలో మనం ముందే బ్రెయిన్ మొత్తాన్ని చదువుకోవాలి. అంటే ఇలా బ్లూ కలర్ ఫైబర్స్ ఉంటాయమ్మా, దాని అర్థం మనం అవి కాళ్ళు చేతులు పనికి వస్తాయని. ఈ రెడ్ కలర్ ఫైబర్స్ ఉంటే ఒక బ్రెయిన్ని ఇంకో బ్రెయిన్ కంటే కుడిపక్క బ్రెయిన్ ఎడం పక్క బ్రెయిన్కి, ఎడం పక్క బ్రెయిన్ కుడిపక్కకి చేస్తాయని. ప్లస్ మన ఈ గ్రీన్ ఫైబర్స్ ఏదైనా మనం మాట్లాడటంలో కానీ చూపుతో కానీ సంబంధం ఉంటుందని, ఇవి మనకి ముందు తెలియాలన్నమాట. ఇలా మనం తయారు చేసుకుంటాం. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడైతే ఉందో దీన్ని నేను రావాలి అని అంటే ఇలా ట్యూబ్ పెట్టుకొని ప్రాపర్గా రావాలన్నమాట. సో దానికి నాకు ఏమి ఇంపార్టెంట్, మెయిన్గా ఈ ఇమేజింగ్ అనమాట. అంటే ముందే నేను తయారు చేసుకునే ఇమేజింగ్, అంటే ఈ బ్లూ ఫైబర్స్ కానీ రెడ్ ఫైబర్స్ కానీ గ్రీన్ ఫైబర్స్ని కానీ వీటన్నిటిని అవాయిడ్ చేస్తా. ఇప్పుడు ఇక్కడ ఉంది కదమ్మా, వీటన్నిటిని అవాయిడ్ చేస్తా, ఇలా వచ్చి తీస్తే ఈ ట్యూమర్ అంతా బయటకు వస్తుంది, లేదా ఎక్కువ శాతం బయటకు వస్తుంది. ఫంక్షన్ అలాగే ఉంటుంది. దానికి ఏం వాడుకుంటాను నేను, నావిగేషన్ వాడుకుంటాను. నావిగేషన్ తోటి ఎలా వెళ్తాము, ఈ బ్రెయిన్ ట్యూబ్ పెడతాం అనమాట. ఈ ట్యూబ్ తోటి ఏదైనా ఎండోస్కోపీని యూజ్ చేయటం కానీ లేదా మైక్రోస్కోప్ని కానీ యూజ్ చేసి దీంతో ఈ మిషన్ క్యూసా అంటారనమాట, లేదా సోనోస్టార్, ఇది మిజోనెక్స్ సోనోస్టార్ అనమాట. దీంతో ఏం చేస్తామంటే పక్కదానికి తెలియకుండా ట్యూమర్ని కొడతాం అనమాట. దాని తర్వాత దీన్ని న్యూరో మానిటరింగ్ అంటారు, IONM మరి న్యూరో మానిటరింగ్. దీంట్లో ఏంటంటే మనం కరెంట్ని కొలుస్తూ ఉంటాం. అది బేసిక్గా దీని మూలంగా ఏంటి మనకి అడ్వాంటేజెస్ అనేది ఇప్పుడు నేను చూపిస్తాను అనమాట. ఇప్పుడు ఇదమ్మా కొలాయిడ్ సిస్టమ్. సో దీనికి సర్జరీ ఎలా చేస్తాము అంటే, ఇప్పుడు చూస్తే దీన్ని ఈ ట్యూబ్ మనం ఒక 2 సెంటీమీటర్స్ ఇన్సిజన్ ఇచ్చాము. దాని తర్వాత ఆ ట్యూబ్ని లోపల పెట్టామన్నమాట, దాన్ని తీస్తాము. అప్పుడు మనం 7 సెంటీమీటర్స్ లోపల ఉన్న ట్యూమర్ని మనం డైరెక్ట్గా ఎండోస్కోప్ తోటి, ఇప్పుడు ఇక్కడైతే మనం ఎగ్జోస్కోప్తో చేస్తున్నాం అనమాట. సో దీన్ని కట్ చేయొచ్చు అనమాట.
మైక్రోస్కోప్ తోటి కానీ లేకపోతే ఎండోస్కోప్ కానీ ఎగ్జోస్కోప్ కానీ మన ఇష్టం వచ్చింది ఏదైనా సరే ఆ ట్యూమర్ని అలా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇది మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అనమాట. దీంట్లో మనం బయట ఏమీ డ్యామేజ్ చేయకుండా లోపలికి వెళ్ళి సర్జరీ చేసేసి బయటకు వచ్చేస్తాం అనమాట. తర్వాత ట్యూబ్ తీసేయంలోనే మొత్తం అంతా మూసుకుపోతుంది. ఇలాంటి ట్యూబ్ ఇండియాలో నా దగ్గర తప్పితే ఇంకెక్కడా లేదు. సో ఫారెన్ సర్జరీస్ మీరు అనుకుంటారు ఏముంది ఇది సింపులే కదా అందరూ చేస్తున్నారని. అందరూ చేసే సర్జరీస్ నేను చేసే సర్జరీస్ ఒకటి కానే కాదు. అదే తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసామనుకోండి కార్పస్ కెల్లోజల్ గ్లయోమా. ఈ గ్లయోమా కూడా ఎలా చేయొచ్చు అంటే ముందు మనం ప్లాన్ చేసుకుంటాం అనమాట ఎలా వెళ్ళాలి అనేది ఇక్కడి నుంచి ఇక్కడికి. సో ఈ బ్లూ ఫైబర్స్ని, ఈ రెడ్ ఫైబర్స్ని, ఈ గ్రీన్ ఫైబర్స్ని అన్నిటినీ తప్పించుకొని ఇక్కడి నుంచి ఇలా ట్యూబ్ పెట్టుకొని లోపలికి వెళ్ళి సర్జరీ చేస్తాం. ఎలా ఉంటుంది సర్జరీ అంటే ఇలా ఉంటుంది అనమాట. సేమ్ ట్యూబ్ పెట్టాము, తీసాం. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇండియాలో ఈ సర్జరీ చేసేది నేను తప్ప ఇంకెవ్వరూ లేరు. ఈ సెటప్ కానీ ఇది కానీ ఇండియాలో ఈ హాస్పిటల్లో తప్పితే ఇంకెక్కడ ఈ టైప్ ఆఫ్ సెటప్ లేదు. దీంట్లో అడ్వాన్స్డ్గా కాదమ్మా, అసలు ఈ టైప్ ఆఫ్ సర్జరీస్ చేసేదే నేను ఒక్కడే ఇండియాలో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ట్యూమర్ ఉంటే దాన్ని ఎలా ప్లాన్ చేసుకున్నాం అనేది చూసారు కదా. ఏ ఫైబర్కి తగలకుండా ఎలా వెళ్ళాము ఎలా తీసాము అనేది ఇంపార్టెంట్ అనమాట. అలా తీసేసిందే దాన్ని దాని తర్వాత అలా ప్లాన్ చేసుకుంటాము, అలా ట్యూబ్ పెడతాము, దాంట్లోంచి ఆ ట్యూమర్ తీసేస్తాము. సో జనాలు చెప్పుకోవచ్చు ఏముంది ఏమి ఉండదు అంత పెద్ద డిఫరెన్స్ ఏమి అనేది. అదమ్మా తెలియనోళ్ళు లేకపోతే ఇంకొకటి అనుకునేదన్నమాట. ఇవన్నీ చాలా కాస్ట్లీ కాబట్టి సర్జరీ కాస్ట్ అవుతుంది. మనమమ్మ కరెక్ట్గా ఉండాలి అనుకుంటే ఆటోమేటిక్గా సర్జరీ కాస్ట్ అవుతుంది. సో అదనమాట. సో ఇవాళ ఎన్ని సర్జరీలు చేసాము అంటే ఇప్పుడు ఇక్కడ చూసారనుకోండి ఇంత ట్యూమర్ ఉంది ఇక్కడ. మీకు ఆ ట్యూమర్ని ఇలా మొత్తం అంతా ఎంతవరకు చేత అయితే అంతవరకు తీసేసాం. ఓకే, నెక్స్ట్ ఈ ట్యూమర్ ఉంది ఇక్కడ. ఈ ట్యూమర్ని ఎంతవరకు తీసాం, ఈ కొంచెమే మిగిలిందనమాట. సో ఆ కొంచెం తీస్తే ఏమవుతుంది, అది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఆ కొంచెం తీస్తే కాలో చెయ్యో పడిపోద్ది అనమాట. ఇప్పుడు ఇక్కడ ట్యూమర్ ఉంది, దాని మీద ఈ విజన్ ఫైబర్స్ ఉన్నాయి, దాని మీద ఇవి ఉన్నాయి అనమాట. వాటన్నిటి నుంచి తప్పించుకొని వచ్చి ఈ ట్యూమర్ని తీసాం. చూసారు కదా మొత్తం అంతా ఎలా తీసాం అనేది. సో దీన్ని మినిమల్లీ ఇంకెన్ని చెప్పినా కూడా అన్నీ అలాంటివేనమ్మా, మినిమల్లీ ఇన్వాజివ్ సర్జరీ అంటారనమాట. సో దీన్ని ఇలా తీస్తాం. అలాగే ఇక్కడ రక్తనాళాలు కూడా అనమాట. ఇప్పుడు రక్తనాళాలు అప్పుడప్పుడు పగులుతాయమ్మా. రక్తనాళాలు పగలటం మూలంగా మనకి ఇది వస్తుందన్నమాట. సో దాన్ని చూస్తే ఇదనమాట. సో దాన్ని రక్తం తీసేస్తే ఇలా ఉంటుందన్నమాట. మీరు ఇందాక చాలా మాడ్యూల్స్ చూపించారు, 6 మాడ్యూల్స్ దాకా చూపించారు, న్యూరో నావిగేషన్ ఎక్సెట్రా. సో ఈ మాడ్యూల్స్ అన్నీ యూజ్ చేసి అసలు ఈ సర్జరీ ఎలా చేస్తారు? సో బ్రెయిన్ ట్యూమర్స్ అమ్మ ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నానమ్మా. సో దిస్ ఈజ్ బాగా డిఫికల్ట్ సర్జరీ అమ్మా ఇది. సో దీంట్లో ఏంటంటే మనకి దీని ఇన్సులర్ గ్లయోమా అంటారు. సో ఈ ఇన్సులర్ గ్లయోమా అమ్మ ఇదంతా ట్యూమరే అనమాట. దీని మీద వెళ్తున్నాయి కదా ఈ బులుగు ఫైబర్స్. ఈ బ్లూ ఫైబర్స్ మాట్లాడే ఫైబర్స్. అంటే నేను ఎంత బాగా చేసినా సరే ఈ ట్యూమర్ ఈ పార్ట్ వదిలేయాలి. వదలకపోతే ఏమవుతుంది, కాలు చేయి పడిపోతుంది. సో ఆ కాలు చేయి పడకుండా ఉండటం కోసం అది వదిలేయాలన్నమాట. సో ఇదంతా ట్యూమర్ అనమాట. ఆ ట్యూమర్ని తీసేయాలి. ఎలా తీస్తాము, సో ముందు కరెంటు పెట్టుకుంటాం. ప్రతి దానికి యాజ్ యూజువల్గా మనం కరెంటు పెట్టుకుంటాం అనమాట. ఇలా పేషెంట్కి కరెంటు పెడతాం. సో కరెంటు పెట్టి పైనుంచి కింద దాకా అంటే నేను స్టిమ్యులేట్ చేస్తే నాకు తెలియాలన్నమాట. సో కిందకి ఏమీ ఇబ్బంది రావట్లేదు అనేది తెలిసిద్ది అనమాట. సో ఇక్కడ నేను స్టిమ్యులేట్ చేసుకొని చూసుకుంటానమాట. కరెంట్ పారామీటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి, ఇది నేను స్టిమ్యులేట్ చేయటం మూలంగా నాకు తెలిసిందనమాట. నేను స్టిమ్యులేట్ చేస్తున్న ఏరియా మోటార్ కార్టెక్స్ అనేది. అది ఎలాగా మీరు ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఇక్కడ నల్ల పుల్ల వస్తుంది. ఈ పుల్లతోటి ఈ ఏరియా మొత్తం అంతా స్టిమ్యులేట్ చేశాను అనమాట. సో ఇదంతా మోటార్ కార్టెక్స్. అంటే మోటార్ కార్టెక్స్ అంటే మన చెయ్యి కాలు కదిలే ఏరియా. ఆ ఏరియాని మనం బై మిస్టేక్ కూడా ఏమీ చెయ్యకూడదు. ఏదైనా చేస్తే ఏమవుతుంది అంటే పేషెంట్కి చెయ్యి కాలు పడిపోవటమో నాలుక పడిపోవటమో లేకపోతే ఏం జరుగుతుంది. ఇప్పుడు చూడండి నేను ఇక్కడ అలా గీత గీస్తున్నాను అంటే దాని మూలంగా ఏం జరుగుతుంది, మీరు చూసినట్టయితే ఇక్కడ టంగ్ మజిల్ కదులుతుంది అనమాట. అది నాకు కరెంట్లో తెలుస్తుంది. సో అది తెలిస్తేనే నేను సర్జరీ చేయగలను అనమాట. నెక్స్ట్ మొత్తం అంతా కూడా ఇలా వచ్చింది అంటే అన్ని మజిల్స్. సో నేను ఆ ఏరియాని డెఫినెట్గా స్పేర్ చేయాలి, అంటే దాన్ని తీయకూడదు.
తీయకుండా ముందుకెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ ఏదైతే మనం అనుకున్నామో ఆ ఏరియాని ఒకసారి వదిలేసుకొని ఏదైతే ట్యూమరు ప్లస్ దాంట్లో ఫంక్షన్ లేదు అనుకున్నామో ఆ ఏరియాని తీసేస్తాం అన్నమాట ఇలా. సో ఇప్పుడు అదంతా ట్యూమరు ఫాస్ట్గా తీసేస్తాం అనమాట. ట్యూమర్ అంతా తీసేయచ్చు, అంటే ఫంక్షన్ లేనంత ఏరియా వరకు మనం ట్యూమర్ని తీసేయచ్చు. సో మొడాలిటీస్ ఎలా ఉపయోగపడతాయి అనేది ఇదేనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే సో ఈ వైర్ మళ్ళీ ఇక్కడ ఇంకోటి పెట్టుకున్నాం, అంటే ఏంటంటే ఇది సక్షన్ కోసం పెట్టుకున్న వైర్ అనమాట. సో ఇక్కడ సక్షన్ మారిద్ది అనమాట. సో మోటార్ మ్యాపింగ్ చేస్తున్నాను నేను ఇక్కడ. సో ఇక్కడ ఈ సెక్షన్ చూశారు కదా, ఇంతకుముందు సెక్షన్ చూడండి, ఈ సెక్షన్ చూడండి, ఈ సెక్షను దీంట్లో ఏం లేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ వాడే సెక్షన్, ఈ సెక్షన్లో దీంట్లోకే కరెంట్ వస్తుంది అనమాట. అంటే దీని నుంచే నేను అక్కడ సక్ చేస్తూ ఉంటే ఆ ఏరియా స్టిమ్యులేట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ మజిల్స్ అన్నీ యాక్టివ్ అయినాయి. అంటే ఈమె కనుక నేను ఏదైనా చేస్తే ఆమె చేతులు కాళ్ళు పడిపోవటానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. అంటే నేను ఎంతవరకు తీయాలి ఎంతవరకు తీయకూడదు అనేది ఆ సక్షన్ తోటి దాంట్లో వెళ్ళే కరెంటు తోటి నాకు క్లియర్గా చెప్పిద్ది అనమాట. అంటే ఏది తీయాలి ఏది తీయకూడదు, ఏది తీయాలి ఏది తీయకూడదు అనేది క్లియర్గా తెలుసుకుంటూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కదిలిస్తున్నాను, ఇక్కడ చూడండి ఎలా అంతా లెగుస్తుందో, అది ట్యూమర్ నాకు క్లియర్గా తెలుసు. కానీ ఆ ట్యూమర్ని నేను తీయకూడదు, తీస్తే పేషెంట్కి ప్రాబ్లం అనమాట. అంటే పేషెంట్ ఇంకా నడవదు, అందుకని చెప్పి దాన్ని వదిలేస్తాం అనమాట. సో దీన్ని ఇలా చేయటాన్ని పర్సనలైజ్డ్ న్యూరో సర్జరీ అంటారు. అంటే ఏంటంటే మనం ఎంతవరకు అయితే తీయాలో అంతవరకే తీయాలి, ఏదైతే తీయకూడదో దాన్ని తీయకూడదు. మరి ట్యూమర్ ఉంటే మళ్ళీ వస్తుంది కదా, వస్తుంది. కానీ ట్యూమర్ మనిషిని కనుక కాలు చెయ్యి తీసి కింద కనుక పడేస్తే మనిషి 10 సంవత్సరాలు ట్యూమర్తో ఉండి బతికే మనిషి కూడా ఒక 2 సంవత్సరాలను 3 సంవత్సరాలను చచ్చిపోతాడు. అందుకని చెప్పి మనము అది చేయకూడదు అన్నమాట. సో ఇలా ఒక్కసారి ఇలా వచ్చింది అంటే వెంటనే దాన్ని ఆపేసి మొత్తం అంతా ఇంకా అంటే మనం ఇంకా అక్కడ బేసిక్గా ఫంక్షన్ ఏమీ ఇబ్బంది పెట్టకూడదు అనమాట. అదే వన్స్ అదంతా అయిపోయిన తర్వాత ఇంకా సర్జికల్ పెట్టి క్లోజ్ చేస్తాము మొత్తం అంతా ఈ ట్యూమర్ని. ఇది పెద్ద సర్జరీలు అనమాట. సో తర్వాత స్క్రూస్ పెట్టి బిగిస్తాము బోన్ని. సో ఫైనల్గా అదనమాట. సో తర్వాత ఎంత తీసాము, ఇదంతా తీసేసాం. ఎలా తెలుస్తుంది నాకు, ఇప్పుడు ఇక్కడ చూసారా, నేను ముందే చెప్పాను ఈ పార్ట్ మనం తీయలేము. ఎందుకు తీయలేము, దాంట్లోంచి మనకి బులుగు ఫైబర్స్ వెళ్ళినాయి. బులుగు ఫైబర్స్ వెళ్తే అది కాలు చెయ్యికి సంబంధించింది. సో ఈ బేసల్ గ్యాంగ్లియన్ తీయలేదు. మనము మ్యాక్సిమం వెనక ఫైబర్స్ వెళ్ళే వాటన్నిటిని, మనం కాలు చెయ్యి ఫైబర్స్ వెళ్ళే వాటన్నిటిని వదిలేసాం అనమాట. సో ఈమెకి ఇప్పుడు దీని తర్వాత రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఇస్తాం. ఈమె అసలు డైరెక్ట్గా మంచంలో పడిపోయి వచ్చింది. ఈమె మామూలుగా తర్వాత ఇది మొదటి రోజుకి ఎంతో కొంత బలం వచ్చింది, ఎందుకంటే పవర్ తగ్గటం మూలంగా, అది దాన్ని తగ్గటం మూలంగా. ఇప్పుడు స్పైనల్ కార్డ్ ట్యూమర్స్ని కూడా మినిమల్లీ ఇన్వేజివ్ మెథడ్లో చేయొచ్చా సార్? చేయొచ్చమ్మా. ఇప్పుడు నేను ఒక ట్యూమర్ చూపిస్తాను. ఈ పేషెంట్ అమ్మ 30 సంవత్సరాల అబ్బాయి, షుగర్ ఉంది, 3 నెలల నుంచి నడుము నొప్పితో బాధపడుతున్నాడు, మన దగ్గరికి వచ్చాడు. సో వస్తే మనం ఎంఆర్ఐ చేయించాము. ఇక్కడ మనకి ట్యూమర్ కనిపిస్తుంది. సో ఈ ట్యూమర్ అనమాట. ఇది స్పైనల్ కార్డ్ని పక్కకి నెట్టేసింది. సో దీన్ని ఎలా చేస్తాము అని అంటే మామూలుగా అమ్మ నేను ఇందాక చెప్పాను కదా, అన్నీ ఉండాలమ్మా. ఏది న్యూరో నావిగేషన్ ఉండాలి, తర్వాత ఇదిగో న్యూరో నావిగేషను, దాని తర్వాత న్యూరో మానిటరింగ్, దాని తర్వాత కత్తి, అన్నీ ఉండాలన్నమాట. అన్నీ పెట్టుకొని దాంతో ఇదమ్మ ట్యూబ్ ఇందాక చూపించాను కదా, అలాగే స్పైన్లో కూడా మనం ట్యూబ్ వాడతాం అనమాట. ట్యూబ్ వాడి దాన్ని ఎలా కట్ చేయాలో అలా కట్ చేస్తాం. ఇది మైక్రోస్కోప్ తోటి చేస్తున్నాం. తర్వాత డ్యూరాని కట్ చేసిన తర్వాత లోపల చూస్తే మనకి ఇక్కడ గడ్డ కనిపిస్తుంది. ఆ గడ్డను మనం తీసేస్తాం అన్నమాట. అదే సో ట్యూబ్ పద్ధతులతోటి కూడా ట్యూమర్స్ని తీయొచ్చు అన్నమాట. సో ఆ గడ్డ కనిపిస్తుంది. ఆ గడ్డను మనం పైన ముందు సపరేట్ చేసుకున్నాం, తర్వాత కింద సపరేట్ చేసుకుంటాం. అది ఒక నరాన్ని నుంచి వస్తుంది అన్నమాట. ఆ నరంకి ఫంక్షన్ ఉందా లేదా అనేది చెక్ చేసుకొని అది కూడా చూపిస్తాను ఎలా చెక్ చేసుకుంటాం అనేది. ఇదిగోండి ఇప్పుడు చూడండి, దీన్ని మనం చెక్ చేస్తున్నాం అనమాట నరాన్ని. సో దాంట్లో కరెంట్ కనుక ఏదన్నా కనుక వస్తే మనం ఆ నరాన్ని కట్ చేయమన్నమాట. అదే కనుక కరెంట్ రాకపోతే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కరెంటు అంటే పనికిరాని నరాల నుంచే ఇది ఫామ్ అవుద్ది అనమాట. అదే సో ఇక్కడ ఈ ట్యూమర్ని ఇలా తీసేస్తున్నాం అనమాట.
ఇది చిన్న దాంట్లోంచి. తర్వాత ఇలా క్లోజ్ చేస్తాం, దాని మీద గమ్ వేసేస్తాం, సో దట్ సిఎస్ఎఫ్ లీక్ రాకుండా మనం సర్జరీ చేయవచ్చు అనమాట. ఇది ఇంతకు ముందు, తర్వాత సర్జరీ చేసిన తర్వాత ఇక్కడ ట్యూమర్ లేదు. ఈవెన్ సర్జరీ చేసినట్టుగా కూడా కనిపించదు అనమాట. ఇది ఇప్పుడు 1.5 సంవత్సరం ఏమైంది, ఇంతవరకు ఏమీ లేదనమాట. ఇంకా మనకి ట్యూమర్ ఉండదన్నమాట. ఇప్పుడు IONM స్పైనల్ కార్డ్ సర్జరీలో అసలు ఎలా యూజ్ అవుతుంది? IONM అమ్మ, ఇది చాలా మంచి క్వశ్చన్. అసలు IONM అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే అమ్మ, స్పైనల్ కార్డ్ సర్జరీకి అసలు మనం ఒక స్టడీ చేశారు, 2010 ఆ మధ్యలో చేశారనమాట. స్పైనల్ కార్డ్ సర్జరీలో IONM యూజ్ చేస్తే 3% 4% స్పైనల్ కార్డ్ సర్జరీస్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. యూజ్ చేయకపోతే 25% ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే IONM అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇందాక మీకు చూపించినట్టే మొత్తం అన్నీ పెట్టుకుంటాము. ఇది ఒక పేషెంట్ అనమాట. ఇందులో మీకు ఇక్కడ ట్యూమర్ కనిపిస్తుంది. ఈ ట్యూమర్ని ఎలా తీస్తాము అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అనమాట. ఇందాక ఏవైతే చెప్పామో అవన్నీ అనమాట. సో ప్రతిదీ ఫైబర్స్ అన్నీ పెట్టుకుంటాము. దీంట్లో ఇంకా ఎక్స్ట్రా ఏంటి అంటే, ఇదొక లీడ్ లాగా కనిపిస్తుంది కదమ్మా, దీన్ని D-Wave అంటారు, దీన్ని D-Wave మానిటర్ అంటారు. ఈ D-Wave మానిటర్ని ఒకదాన్ని దీంట్లో స్పెసిఫిక్గా ఎక్స్ట్రా పెట్టుకుంటాం అనమాట. సో దాట్ మనకి ఏం జరుగుతుంది అనేది కింద మనకి ఇప్పుడు ఇలా D-Wave కనిపిస్తుంది అనమాట. అది సో ప్రీ పెట్టుకోవచ్చు, పోస్ట్ పెట్టుకుంటాము. దాని తర్వాత లోపలికి వెళ్ళి ట్యూమర్ని, స్పైనల్ కార్డ్లో ఉన్న ట్యూమర్ని ఇలా గ్రాడ్యువల్గా తీస్తాం అనమాట. కనిపిస్తుంది కదా మీకు ట్యూమరు. దాన్ని ఇందాక చెప్పాను కదా, సోనోస్టార్ పెట్టి మెల్లగా, అంటే ఇది ఈ స్పైనల్ కార్డుకి తెలియకుండా ఈ ట్యూమర్ని తీసేస్తుంది అనమాట. అదే కనిపిస్తుంది కదా, దాన్ని గ్రాడ్యువల్గా ప్లేన్ డెవలప్ చేసుకొని మొత్తం తీసేసి చివరికి మన SSCPs కానీ లేకపోతే మన MEPs కానీ, అంటే న్యూరో మానిటరింగ్లో కరెంట్ అంతా అలాగే ఉంటుందన్నమాట. అదే దాని తర్వాత కుట్టటమా, లేకపోతే పెద్దదైతే కుడతాము, చిన్న బెజ్జంలోంచి చేసేటట్టయితేనేమో మామూలుగా పిన్స్ వేస్తాం అనమాట. ఇది ఇంతకుముందు, ఇప్పుడు ట్యూమర్ లేకుండా ఇదన్నమాట. మీరు స్టీరియోటాక్టిక్ రేడియో సర్జన్ అని కూడా విన్నాను. అసలు కోత లేకుండా ట్రీట్మెంట్ చేయడం అనేది ఎలా? అది వన్ ఆఫ్ మై స్పెషాలిటీ అమ్మ. ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్స్ ఉన్నా, లేకపోతే ట్రైజెమినల్ న్యూరాలజీ అంటే ఫేస్ పెయిన్ ఇందాక చూపించాను కదా, మైక్రోవాస్కులర్ డీకంప్రెషన్ దాంట్లోనన్నా, లేకపోతే ఎపిలెప్సీ సర్జరీస్లోనైనా, లేకపోతే పార్కిన్సోనిజంలో కానీ, ఇట్లాంటి వాటిల్లో అమ్మ ఈ జబ్బుల్ని తగ్గించడానికి ఒక హై రేడియేషన్ డోస్ని ఒక చిన్న పిన్ పాయింటెడ్గా పెట్టి చేస్తాం అన్నమాట. దాని మూలంగా మనము ఈజీగా దాన్ని ట్యూమర్ని చంపేయచ్చు అనమాట. ఎప్పుడు చంపేయచ్చు అంటే అమ్మ, ఎర్లీ స్టేజెస్లో వస్తే ఇలా కత్తి కోత లేకుండా చేయొచ్చు. కానీ లేట్ అయ్యే కొద్దీ మళ్ళీ మనకు కత్తి కోత అవసరం అవుతుంది. అందుకనే యాక్ట్ ఫాస్ట్ సేవ్ బ్రెయిన్ అండ్ స్పైన్. మీరు ఎంత త్వరగా ఎర్లీగా సర్జరీ చేసుకుంటారో అంత మంచిదమ్మా. ఇక్కడ అందరిది ఒకే నానుడి అనమాట. ఇక్కడ బయట వెళ్ళి సెకండ్ ఒపీనియన్ కోసం అని చెప్పి బయటకు వెళ్తారు. ఏడోళ్ళందరిది ఏంటంటే, పూర్తిగా నాశనం అయిపోయిన దాకా నరాలని వీళ్ళు టచ్ చేయరమ్మా. టచ్ చేయకుండా, అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్నది ఏంటి అంటే, ఎంత ఎర్లీగా సర్జరీ చేస్తే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ఫిట్ సర్జరీ ఉందనుకోమ్మా, ఎంత ఎర్లీగా వస్తే అంత. ట్యూమర్ సర్జరీ ఉందనుకోమ్మా, ఎంత ఎర్లీగా వస్తే నువ్వు క్యాన్సర్ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే ఇప్పుడు స్పైన్ అరిగిపోయేదాన్ని నువ్వు ఎంత ఎర్లీగా సర్జరీ చేస్తే స్పైన్ అరగటాన్ని అంత తగ్గించుకోవచ్చు. ఇట్లాంటివన్నీ ఎర్లీగా చేస్తే వచ్చే ఉపయోగాలు అనమాట. ఇక్కడ అంతా నాలెడ్జ్ అంతా ఏంటంటే, ఎంత లేటుగా చేస్తే అంత. ఇంకా అపోహలు ఎలా ఉంటాయంటే, ఒకసారి స్పైన్ సర్జరీ చేస్తే కాళ్ళు చేతులు పడిపోతాయి, ఇంకా పనికిరారు, సెక్స్ లైఫ్కి పనికిరారు, లేకపోతే ఇంకొక లైఫ్కి పనికిరారు. ఇవన్నీ అపోహలేనమ్మా. సో ఎర్లీ సర్జరీ బెటర్ అవుట్కమ్స్. ఈ ట్యూమర్స్లోనైనా సరేనమ్మా, ఇవి గడ్డలు, క్యాన్సర్ గడ్డల కింద మారకుండా ఉండాలి అని అంటే ఎర్లీ సర్జరీ చేసుకోవాల్సిందే మనం. ఈ రేడియేషన్ థెరపీ అనేది బ్రెయిన్ ట్యూమర్ ట్రీట్మెంట్లో అసలు ఎలా వర్క్ అవుతుంది? బ్రెయిన్ ట్యూమర్లో కానీ స్పైన్ ట్యూమర్లో కానీ అమ్మ, ఇప్పుడు ఇది గ్రేడ్ దాటింది అనుకోమ్మా, గ్రేడ్ 1 అయితే అవసరం లేదమ్మా. గ్రేడ్ 2 కానీ, గ్రేడ్ 3 కానీ, గ్రేడ్ 4 కానీ అయితే ఆ ట్యూమర్స్కి రేడియేషన్ ఇవ్వాలి. ఇస్తే పెరిగే స్టేజ్ అంటే అది పెరగకుండా దాన్ని ఆపుద్ది కొంతకాలం అయినా సరే. సో అందుకని చెప్పి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తాం. అలాగే రేడియేషన్తో పాటు కీమోథెరపీ కూడా కనుక ఇస్తే, అంటే ఇవి ట్యాబ్లెట్సే,
ఒక నెలలో ఒక 5 రోజులు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ కీమోథెరపీ కూడా కనుక ఇస్తే రెండూ కలిసి ఇంకా ఎఫెక్టివ్గా అవుతాయి. సో ఇది న్యూరో సర్జన్స్ అమ్మ చాలా వరకు మేము ఓన్లీ సర్జన్స్ అయినా సర్జరీ చేసేసాం వదిలేసాం. నేను అలా కాదమ్మా, నేను సర్జన్ని ప్లస్ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జన్ని, అంటే రేడియేషన్ నా పేషెంట్స్కి నేనే ఇస్తాను. కీమోథెరపీ న్యూరో ఆంకాలజిస్ట్ని, నేను న్యూరో ఆంకాలజీ ఫెలోషిప్ చేశాను 2 years. సో నా పేషెంట్కి A to Z మొత్తం అంతా నేనే చూసుకుంటాను. సో దట్ దెర్ ఈజ్ నో గ్యాప్స్ ఇన్ ద ట్రీట్మెంట్స్ అనమాట. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే అమ్మ నా దగ్గర సర్జరీ చేయించుకొని అబ్బో చాలా ఎక్కువైపోతుందని చెప్పి రేడియేషన్కి వాటికి వేరే చోటకి వెళ్తారు. వాళ్ళకి ఎఫెక్టివ్గా ఉండదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసినంత రేడియేషన్ కామన్గా రేడియేషన్ ఇచ్చే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి ఎనాటమీని ఐడెంటిఫై చేయలేరు. సో చాలా వరకు అమ్మ నేను ఇప్పుడు సర్జరీ మొత్తం చేసి ట్యూమర్ అంతా తీసేసిన తర్వాత వాళ్ళని రేడియేషన్కి పంపిస్తే వాళ్ళు ఇవ్వాల్సిన దానిలో కంటే చాలా ఎక్కువ ఇచ్చో, లేకపోతే ఇవ్వాల్సిన ప్లేస్ కంటే చాలా ఎక్కువ ఇచ్చో బ్రెయిన్ అంతా వాపుకు గురయ్యి చచ్చిపోయిన పేషెంట్స్ నాకు తెలుసు. అది డాక్టర్స్ బంధువులే. అంటే ఈవెన్ డాక్టర్స్లో కూడా ఈ అజంప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఏంటంటే ఏముంది అంత, అంటే పక్కన వాళ్ళు తక్కువ చేస్తున్నారు. తక్కువ ఎప్పుడు చేస్తారమ్మా? నీకు క్వాలిటీ కావాలి అంటే అమ్మ కాస్ట్ పెట్టక తప్ప. క్వాలిటీ ఈజ్ ఈక్వల్స్ టు క్వాలిటీ కావాలి అంటే అమ్మ చీప్గా రాదు. ఆరోగ్యశ్రీలో క్వాలిటీ ట్రీట్మెంట్ చేయటం అంటే అమ్మ వాళ్ళు ఇచ్చే 50,000లో ఈ సర్జరీ చేయటం అనేది ఇంపాసిబుల్. ఈ IONM వాళ్ళేమో, న్యూరో నావిగేషన్ వాళ్ళేమో ఇవేమీ వాళ్ళేమో ఏదో సర్జరీ చేశారు అంటే చేశారు అన్నట్టుగా ఉంటుంది. అదే సో ఆరోగ్యశ్రీ వాటి ప్రైసెస్ పెంచుకుంటే ఇలాంటి మోడాలిటీస్ అన్నీ వాడినప్పుడు కూడా వాళ్ళు వాటికి కూడా పే చేస్తే అప్పుడు ఆరోగ్యశ్రీ అనేది ఈ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఈవెన్ పేద ప్రజలకు కూడా అందరికీ అందుబాటులోకి వస్తుంది. వాళ్ళు జేబులో పెట్టుకోకుండా నేను జేబులో పెట్టి డబ్బులు తీసి చేయటం అంటే అమ్మ ప్రతి ఒక్కళ్ళకి ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ అనమాట. మనం సేవ చేయగలుగుతాం వాళ్ళకి, దీన్ని నా ఛార్జెస్ లేకుండా చేయగలుగుతాను సర్జరీ, కానీ డిస్పోజబుల్స్ కాస్ట్ అనేది మనం పెట్టుకోలేం మీరు చేసే వాడే థింగ్స్ అన్నిటికి. అదే ఓకే. సో ఈ రేడియేషన్ థెరపీకి సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి సార్? ఒకసారి జనరల్గా అమ్మ బ్రెయిన్లో కానీ లేదా స్పైన్లో కానీ రేడియేషన్ ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువే ఉంటాయి అమ్మ. ఓకే, తక్కువే ఉంటాయి. మిగతా వాటిలో వచ్చేంతగా జుట్టు రాలిపోవటము, లేకపోతే చర్మం బర్న్ అయిపోవటము, ఇట్లాంటివి చాలా తక్కువ ఉంటాయి అమ్మ. ఎస్పెషల్లీ స్టీరియోటాక్టిక్ రేడియో సర్జరీ అయితే అసలు ఈ ప్రాబ్లమే ఉండదమ్మా. స్కిన్ మీద అసలు ఏమి యాక్షన్ ఉండదు. డైరెక్ట్గా అంటే ఫోకస్డ్గా వెళ్ళిపోయి బ్రెయిన్ ట్యూమర్ మీద, అంటే మిగతా నార్మల్ బ్రెయిన్ మీదకి ఏమీ రేడియేషన్ రాకుండా, దాని ఎఫెక్ట్స్ రాకుండా ఓన్లీ దాని వరకే చేస్తాం అన్నమాట. కీమోథెరపీ బ్రెయిన్ ట్యూమర్ దాంట్లో ఎప్పుడు యూజ్ అవుతుంది అసలు? ఎప్పుడైనా అంటే మన సర్జరీ అయిపోగానే అమ్మ మనకి జెనెటిక్స్ వస్తాయి. జెనెటిక్స్ రాగానే ట్యూమర్కి ఏమేమి ఉన్నాయి అనే దాన్ని బట్టి ఏ థెరపీ బాగా యూజ్ అవుతుంది అనేది మనకు వస్తుంది. దాన్ని బట్టి కీమోథెరపీ అనేది యాడ్ అవుతుంది. కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ 3 కలిస్తే చాలా మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే. ఎటువంటి టైప్స్ ఆఫ్ బ్రెయిన్ ట్యూమర్కి కీమోథెరపీ? ఇప్పుడు మన బ్రెయిన్లో వచ్చే అమ్మ గ్లయోమాస్ కానీ, లేకపోతే అంటే గ్లయోమాస్ అంటే ఏవైనా సరే అమ్మ, ఏ ట్యూమర్స్కి అయినా సరే గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 అయితే రేడియేషన్ ఇవ్వాలి తల్లి. తలనొప్పి, నరాల బలహీనత, మూర్ఛ వ్యాధి, పక్షవాతం, బ్రెయిన్ స్ట్రోక్, బ్రెయిన్ ట్యూమర్స్, మెడ, వెన్నెముక సమస్యలు, పక్షవాత సమస్యలకు పరిపూర్ణ వైద్యం. మన దేశంలో ఎక్కడా లేని ఆపరేషన్ థియేటర్, అమెరికాలో జరిగే వైద్యం ఇప్పుడు గుంటూరులో. చిన్న కోత ఆపరేషన్ల ద్వారా కేవలం 2 రోజుల్లోనే డిశ్చార్జ్. డాక్టర్ రావ్స్ న్యూరో హాస్పిటల్, గుంటూరు. సంప్రదించండి 9010056444, 9010057444.